అను ఆఫీస్కి వెళ్తున్నా. నన్ను కొంచెం గుడికి తీసుకెళ్తారా? గుడికా? ఓకే, రా వెళ్దాం. నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. పద. అమ్మా అను, కృష్ణమూర్తి గారు, అను గుడికి వెళ్దామంటే ఆ దేవుణ్ణి చూడడానికి అనుకున్నాను, కానీ ఆ దేవుడు మీరేనని అర్థమైంది. అనుని కూతురుగా కాదనుకున్నారు. కనీసం ఓ భక్తురాలు అనుకుని ప్రసాదం పెట్టచ్చు కదా. సంగీతంలో ఎంతో గొప్పదాన్ని చేద్దామనుకున్న నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే నా ప్రాణానికి ప్రాణమైన సంగీతాన్ని వదులుకున్నాను. పరువు ప్రతిష్టల్ని పోగొట్టుకున్నాను. దాని కన్న తండ్రినని మర్చిపోయాను.